కూర్మ గ్రామం లైఫ్ స్టైల్ జీవన విధానం. ఎందుకంటే మనం డే నుంచి కూడా ఇక్కడ స్టే చేసాం. ఏంటి కూర్మ గ్రామంలో, అక్కడికి వెళ్తే మనం ఏం తెలుసుకోవచ్చు, ఏం నేర్చుకోవచ్చు, ఏం మార్చుకోవచ్చు అని చాలా విషయాలు అయితే తెలుసుకున్నాం. ప్లాస్టిక్ లేదు, కరెంటు లేదు, ఇంకా హెక్టిక్ లైఫ్ లేదు, ఒత్తిడి లేదు, ఎవరిని చూసినా ప్రశాంతమైన పలకరింపు, ఒక స్పిరిచువల్ స్మైల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అది మనందరం భగవంతుడు పంపించిన వాళ్ళమే అనే వాళ్ళ విషింగ్ కావచ్చు. ఇదంతా కూడా చాలా నేచర్గా అనిపించింది. చాలా నేచర్కి కనెక్ట్ అయ్యేలాగా వన్ డే లైఫ్ ఇక్కడ మేము స్పెండ్ చేసాం. అయితే ఇక్కడ పూర్తిగా కరెంట్ లేదు, డార్క్నెస్లో మా ఫేస్ కనిపించదు కాబట్టి మేము తెచ్చుకున్న ఎక్విప్మెంట్లో లైట్ వాడాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఎట్లా ఏం చెప్తున్నామని. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ అండి. హరే కృష్ణ. సో మొత్తం డే లైఫ్ అంతా తెలుసుకున్నాం. హారతి చివరిగా ప్రత్యేకంగా ఇస్తున్నారు, ఒక 2 మాటలు. యాక్చువల్గా మా డే స్టార్ట్ అయ్యేది మార్నింగ్ 4:30 ఆరతి తోటి స్టార్ట్ అవుతుంది. 4:30 అండ్ ఈవినింగ్ 8 o'clock ఎండ్ అవుతుంది. సో భగవంతుడిని కీర్తించడం ఫస్ట్ స్టార్ట్ చేస్తాం. మళ్ళీ పడుకునే ముందు కూడా భగవంతుని కథ విని పడుకుంటాం. ఎందుకని యాక్చువల్గా భగవంతుడు అంటే పవిత్రుడు అండి. యాక్చువల్గా యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతిర్ ధ్రువ నీతిర్ మతిర్మమ. ఎక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడు ఉంటారో అక్కడ సంపద, నీతి, అసాధారణ శక్తి, ధర్మము ఖచ్చితంగా ఉంటుందంటారు.